హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, లోకల్ బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. డిగ్రీ అర్హతతో పాటు తెలుగులో ప్రొఫిషియన్సీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే తెలుగులో చదవటం, రాయటం, మాట్లాడడం కూడా వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సొంత ఊర్లో ఉద్యోగంతో పాటు 50,000 జీతం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అనమాట. 750 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ బ్యాంకు నుంచి రిలీజ్ అయింది కాబట్టి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు ఉన్నాయి, అలాగే మన తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తెలుగు, తెలంగాణకు కూడా తెలుగుని లోకల్ లాంగ్వేజ్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఖాళీలని, తెలంగాణలో 88 ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు. సో కేటగిరీ వారికి కూడా వేకెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రాల వారీగా దేశం మొత్తం కలుపుకొని ఈ నోటిఫికేషన్ ద్వారా 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అనమాట. జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, రిజర్వేషన్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ చదవటం, రాయటం, మాట్లాడడం కూడా వచ్చి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అభ్యర్థులకి మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1/7/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, PWD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా 4 పేజెస్లో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుంది. సో ఒకటి వచ్చేసి ఆన్లైన్ రిటన్ టెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి స్క్రీనింగ్, థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. మొదటగా ఆన్లైన్ రిటన్ టెస్ట్ సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి స్క్రీనింగ్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని ప్రకారంగా మనం ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది కాబట్టి సో అభ్యర్థులు ఈ యొక్క సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి కేటగిరీ వారీగా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్ మెన్షన్ చేశారు. గుంటూరు లేదా విజయవాడ, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అనమాట. SC ST PWD క్యాండిడేట్స్ వచ్చేసి కేవలం 50 రూపీస్ మాత్రమే GST కలుపుకొని 59 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అలాగే ఇంక్లూడింగ్ GSTతో కలుపుకొని 1180 రూపాయలని అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లికేషన్ అయితే మనం ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని గురించి చూసినట్లయితే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 3/11/2025 నుంచి 23/11/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిలీజ్ కావడమే జరుగుతుంది. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ బ్యాంకు కాబట్టి
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.